దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా పరిశుద్ధ తండ్రి, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మరొకసారి ఈ పరిశుద్ధ దినమందు నీ పరిశుద్ధ మందిరములో మీ పరిశుద్ధ నామములో మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో చివరి దినాల్లో గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమం ఇచ్చి నేటి దినమందు మమ్మలను సజీవులుగా లెక్కించి ఉదయకాలంలో ఈ రీతిగా మరొకసారి నీ మందిరంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి. సకాలానికి నీ మందిరాన్ని నడిపించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మందిరములో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీ సన్నిధిని మా మధ్య ఉంచండి. మీ కనుదృష్టిని మా మీద ఉంచండి. అయా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు మమ్మల్ని అందరినీ కూడా క్రమంగా నడిపించను ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన అంతటిలో ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో ప్రభువా, మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నట్లుగా మీ ప్రేమలోను మీ వాక్యములోను మీ కృపలోను మీ మార్గములోను మమ్మల్ని క్రమముగా నడిపించి దీవించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రత్యుర్భాగంగా కీర్తనల గ్రంథములో నుంచి దావీదు రాసినటువంటి 34వ కీర్తనను ఇస్సాకు వచ్చి ఉత్తర ప్రత్యుర్భాగంగా చదువుతాడు. నేటి ఆరాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము దావీదు రాసిన 34వ కీర్తన మొదటి నుంచి చివరి వచ్చిన వరకు చదువుకుందాం. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము నెల్లడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవాయందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువు అయ్యుండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందుల భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. సమాధానం ఎదికి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయ వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు,
నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమె. మొదటిగా ఆనంద్ ఒక పాట పాడతాడు, తర్వాత వాణ్యమ్మ పాట పాడుతుంది, చివరిగా సీనయ్య మూడో పాట పాడతాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడు ఎన్నడు ఎడబాయుడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడు ఎన్నడు ఎడబాయుడు. కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడు ఎన్నడు ఎడబాయుడు. కాలంలో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలినా, గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలినా, కరుణలేని లోకము కాదన్నది, కరుణలేని లోకము కాదన్నది. కన్నీరు తుడిచిన నన్ను కొనియాడను, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడు ఎన్నడు ఎడబాయుడు. రారే చూతము రాజసుతుని రే జననా మాయను.
యేసు స్వామి నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నీ ఆత్మతో నన్ను నిండని నీ సాక్షిగా ఇలలో నన్నుండని నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నాలో ఫల సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా నా జీవితం వెలిగించినావా నీ రూపమే సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ దినం నందు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదియే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలుల దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయ దుర్గమ్మవాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలానొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను వర్షము కురిసిన పింపట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండెను. ఈ వాక్యం మనకు దీవించునుగాక. చేయుటయే మంచి
గానము చేయుటయే మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ నేటి ఆరాధన కొరకై ప్రభు ప్రేమలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి 4 వచనాలు. దావీదు చెప్పినటువంటి మాటను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దావీదు చెప్పినటువంటి మాట ఇక్కడ చాలా శ్రేష్టమైన మాట. ఈ 4 వచనాల్లో చెప్పిన మాటల ప్రకారంగా మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, నిన్ను ఏలువాడు ఏలాటివాడు, నిన్ను ఏలువాడు ఏలాటివాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక ఈ వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు ఉండగా చదువుబడిన వాక్య భాగాలను మనం క్రమముగా ధ్యానం చేస్తూ ఆ యొక్క అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ఇక్కడ దావీదు దేవుని మాటలు చెప్పడానికి ముందుగా తాను చెప్పబోయే దేవుని మాటలు అవి దేవుని మాటలుగా, అవి శ్రేష్టమైన మాటలుగా పాఠకులు తెలుసుకోవడానికి అవసరమైనటువంటి ఉపోద్ఘాతపు మాటలు చెబుతున్నాడు మొదటి 2 వచనాల్లో. అంటే తాను ఎవరో, తాను ఎలాంటి వాడో, అంటే దేవుని మాటలు ఎవరంటే వాళ్ళు చెప్తే మనం వాటిని మనం ఖాతరు చెయ్యం. ఇప్పుడు డాక్టర్లు వైద్యం గురించి చెబితే మనం ఖాతరు చేస్తాం. డాక్టర్లు కాకుండా నాలాంటి వాట్సాప్ డాక్టర్లు చెబితే ఎంతవరకు ఖాతరు చేస్తారు? సీనియర్ మోస్ట్ రోగి ఒక ఆర్ఎంపీ డాక్టర్తో సమానం అనుకోండి. అయినా కానీ అంతంత మాత్రమే. అలాగే దేవుని మాటలు చెప్పడానికి కూడా ఒక యోగ్యత ఉండాలి. అప్పుడే అతను చెప్పిన మాటల మీద మనం విలువ పెడతాం, దృష్టి పెడతాం. అందుకొరకు దావీదు తాను చెప్పబోయే దేవుని మాటలు శ్రేష్టమైనవని, అవి వినేవారు శ్రద్ధగా వినాలని, అందుకు సహాయకరముగా తాను ఎలాంటి వాడో చెబుతున్నాడు. ఆ మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. 23వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దావీదు రచించిన చివరి మాటలు. ఇదివరకు కూడా నేను చెప్పాను, ఇది అంటే మనం బైబిల్లో మానవ తప్పిదాలు మనం సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కొన్ని సంవత్సరాల నుంచి అని మీకు ఇదివరకు చెప్పాను. అందులో భాగంగా నేను ఈ వచనాన్ని కూడా ఒకసారి మీ మధ్యకు తీసుకుని వచ్చి రచించిన అనే దాన్ని రౌండ్ చేసి అక్కడ ప్రవచించిన అనే మాట లేదా పలికిన మాట అని చెప్పుకోమని చెప్పాను. రచించిన అనేది బైబిల్లో ఎక్కడ ఉన్నా కూడా అది మానవ తప్పిదమే. చాలా దగ్గరలో ఉన్నాయి రచించిన అనే మాటలు. కీర్తన గ్రంథంలో అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి రచించిన. వీళ్ళేమి రచయితలు కాదు, వీళ్ళేమి కవులు కాదు రచించడానికి. వీరు ప్రవక్తలు అంటే పలికిన లేక ప్రవచించిన అనే పదం సరైనదిగా ఉంటుంది. కనుక ఇది పరిశుద్ధ గ్రంథంలోని మానవ తప్పిదాల్లో ఇది ఒకటి. కనుక దావీదు ప్రవచించిన లేదా దావీదు పలికిన చివరి మాటలు ఇవే. ఈ మాటలు ఎందుకు చెప్పాడంటే, దావీదు వృద్ధాప్యములో తనకి అవసాన దశలో పలికిన మాటలు అవి ఎంతో విలువైనవిగా ఉంటాయి. మన యొక్క తల్లిదండ్రులు కానీ మన పెద్దలు కానీ చివరి దశలో అవసాన దశలో పలికినటువంటి ఆ మాటలు చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. ఈ సందర్భంలో ఒక్క విషయం చెబుతాను మీకు. మా అన్న, మా అక్క, మా నాన్న, మా అమ్మ నలుగురు చనిపోయారు. వారు ఎప్పుడు కూడా క్రమముగా చర్చికి వచ్చేవారు. వారు మరణ పడక మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగలేకపోతే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మేమే వారు అన్నీ చూసి బాగు చేసి పంపించేవాళ్ళం, అన్నను కానీ అక్కని కానీ. కొన్ని నెలలు ఆ రీతిగా ఉండేవాళ్ళు. అవసాన దశలో ఉన్నప్పుడు నేను చర్చికి బయలుదేరి వచ్చేటప్పుడు ఆదివారం అందరికి చెప్పేసి వస్తాను చర్చికి వెళ్తున్నానని. అప్పుడు వీళ్ళు నలుగురు కూడా నాకు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నాన్న, నా చందా కూడా వెయ్యి అనేవాళ్ళు.
నాటి నుండి నేటి వరకు వారి నలుగురి పేరుతో నేను చందా వేస్తూనే ఉంటాను. నేను బ్రతికినంత కాలం నేను అది అనుకున్నాను. అంటే ఎందుకంటే అదేదో గొప్ప కార్యమని కాదు నేను చెప్పేది. అవసాన దశలో చివరి కాలంలో చెప్పే మాటలు చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. యేసు ప్రభు కూడా శిలువలో పలికిన మాటలు 7 మాటలు మనం ఎంత శ్రేష్టమైనవిగా ఎంచుతున్నాం. ఆయన బ్రతికిన కాలంలో ఎన్నో శ్రేష్టమైన మాటలు చెప్పాడు, అన్నీ శ్రేష్టమైనవే. కానీ వాటన్నిటిలో ఆయన శిలువలో పలికిన ఆ 7 మాటలు చాలా శ్రేష్టమైనవిగా మనం ఎంచుతాం. అలాగే ఎవరైనా కూడా చివరిగా చెప్పే మాటలు చాలా సాలిడ్గా ఉంటాయి, అవి బలీయమైనవిగా ఉంటాయి. అది ఎరిగిన దావీదు ఇక్కడ అంటున్నాడు, తాను చెప్పబోయే మాటలు కూడా బలమైనవి అనేది తెలియజేయడానికి ఏమంటున్నాడంటే దావీదు పలికిన చివరి మాటలు, దావీదు ప్రవచించిన చివరి మాటలు అని ఆ మాట అందుకు చెప్పాడు. తన వృద్ధాప్యాన్ని దాచుకోవాలని అనుకోలే, తనకి వృద్ధాప్యాన్ని దాచుకోవాలని అనుకోలే. తాను చెప్పబోయే మాటల మీద పాఠకుల యొక్క శ్రద్ధను నిలపాలన్న ఉద్దేశంతో, అయ్యా ఇదిగో నేను పలుకుతూ ఉన్న ఈ చివరి మాటలు ఇవి. చివరిగా నేను నా కుటుంబీకులతో ఎన్నో ముచ్చట్లు చెప్పుకోవచ్చు, ఆనందించవచ్చు. కానీ నేను ఆ త్యాగం చేసేసి అది కూడా నేను దేవుని మాటలు పలుకుతూ ఉన్నానంటే ఈ మాటలు ఎంత విలువైనవో అర్థం చేసుకోండి అన్నట్టుగా ఈ మాట చెప్పాడు. రెండవ మాట ఏం చెప్పాడు? యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి. ఇక్కడేమో పలికిన అన్నాడు, పైనేమో రచించిన అన్నాడు. సరి చేసుకోవాలి, పలికిన లేదా ప్రవచించిన, రచించిన మాత్రం కాదు. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దావీదు తన తండ్రిని ఘనపరచువాడుగా ఉన్నాడు, తండ్రిని ప్రేమించువాడుగా ఉన్నాడు. దావీదు తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించినవాడు. తాను పారిపోతూ ఉన్నా, తరమబడుతూ ఉన్న సౌలు చేత కొండ గుహల్లో ఉన్న వారి క్షేమానికి పక్కనున్న రాజు దగ్గరికి పంపించి తల్లిదండ్రులు అక్కడ ఉంచమన్నాడు, అక్కడ ఏర్పాటు చేశాడు. తాను మాత్రం కొండల్లో, లోయల్లో, గుహల్లో అవస్థలు పడ్డాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం రాజు ఇంట చేర్చి బతికినంతకాలం అక్కడ వారి క్షేమాన్ని కలుగు చేశాడు. తల్లిదండ్రులని, కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించిన వాడు దావీదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు వారు. మన తల్లిదండ్రులు మనకు చదువు చెప్పించకపోవచ్చు, ఈ పండుగ దిన గుడ్డలు గుట్టించకపోయి ఉండవచ్చు, మన కోరికలను తీర్చకపోయి ఉండవచ్చు, నీవు కోరుకున్న సెల్ ఫోన్ తీసి లేదేమో, నీవు కోరుకున్న మోటార్ బైక్ తీసి లేదేమో, నీవు అనుకున్న చదువు చదివించలేదేమో. వారి మీద ఆయాసపడకండి. తల్లిదండ్రులు నిన్ను గర్భమును ధరించి నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన దానికి మించిన మేలు ఇంకొకటి ఎవరు ఏమి చేయలేరు. వేరే వాళ్ళు చేస్తారు ఆ పని, ఎవరు చేయలేరు. కనుక తల్లిదండ్రులను ప్రేమించడం మనం నేర్చుకోవాలి. దావీదు దేవుని హృదయానుసారుడు అంటే అతడు కూడా తల్లిదండ్రులను ప్రేమించువాడు. దావీదు అనుకోవచ్చు, సమూయేలు వచ్చి ఇజ్రాయెల్ మీద రాజుగా ఏర్పాటు చేయడానికి నీ కుమారులు ఒకరిని ఏర్పాటు చేస్తున్నాడయ్యా, నీ కుమారులు పిలిపించంటే దావీదును మాత్రం పిలిపించలే యెష్షయి. మిగిలిన సహోదరులందరినీ పిలిపించాడు. నిర్లక్ష్యం చేశాడు దావీదుని, మందకాపన చేశాడు యెష్షయి. ఇవన్నీ అనుకుంటే దావీదు తండ్రి మీద కొంచెం ఆయాసపడేదానికి అవకాశం ఉంది. కానీ దావీదు అనుకున్నాడు, నా తండ్రి నన్ను బాగా పెంచాడు, మందకాపరిగా నాకు అనుభవాన్ని ఇచ్చాడు, దేవుని ప్రజలను పాలించడానికి అనుభవాన్ని ఆ రీతిగా ఇచ్చాడు. తండ్రిని గణపరచువాడు. చాలామంది తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోరు, తల్లిదండ్రులు పరిచయం చేయరు. వీళ్ళేమో బాగా కష్టపడి వాళ్ళ కండలు కరిగించి, చెమటలు చిందించి, రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించి ఐఏఎస్ ఐపీఎస్ చదివిస్తే కాలేజీకి క్యారియర్ ఎత్తుకొని పోతే మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. ఎవరై అంటే ఇంటి పని వాళ్ళు అని చెప్పేవాళ్ళు చాలా దుర్మార్గులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలాంటి వారైనా సరే నీ సగర్వంగా వీరు నా తల్లిదండ్రులు చెప్పు, దేవుడిని దీవిస్తాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం కొన్ని మంచి మాటలు ఉన్నాయి అక్కడ.
అనుభవజ్ఞాని, ఆత్మజ్ఞాని చెప్పుచున్నటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం 25వ వచనం చదువుతాను. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. 25వ వచనం, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఎందుకు చెప్పాడు? ఆత్మజ్ఞాని, అనుభవజ్ఞాని అనే సొలొమోను ఈ మాటలు. నిన్ను కనిన నీ తల్లిదండ్రులను, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి, వారిని దుఃఖ పెట్టకూడదు. ఎంతోమంది తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండి వారి బాధను అర్థం చేసుకోలేరు. తల్లిదండ్రులుగా మనకు అనుభవమే. బిడ్డల యొక్క క్షేమాన్ని కోరి మనం ఎంతగానో ఆలోచన చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారు ప్రయోజకులుగా కాకుండా పోయినప్పుడు ఆ తల్లిదండ్రులు పడే మనోవేదన, బిడ్డల గురించిన బాధ ఎవరికి చెప్పుకోలేరు. బిడ్డలు ఎంత బాధ పెట్టేవారైనా వారి గురించి మంచిగా చెప్పుకుంటారో తల్లిదండ్రులు. కనుక ఎవరికి చెప్పుకోలేక వారు మనసులోనే మనోవేదన అనుభవిస్తారు. ఈ మనోవేదన బట్టి భోంచేయలేరు, తృప్తిగా సంతోషంగా ఉండలేరు, తృప్తిగా నిద్రపోలేరు. వారిక నరకం అనుభవిస్తారు. ఒక రకంగా అవిధేయులైన బిడ్డలను బట్టి తల్లిదండ్రుల యొక్క నరకం అనుభవించి కూడా తల్లిదండ్రులు బిడ్డల యొక్క క్షేమం కోరుతారు. మొన్నటి దినాన్ని నేను లో స్టార్ వాట్సాప్ గ్రూపులో ఒక సాక్ష్యం పెట్టాను. ఎంతమంది చూశారో? ఆ బిడ్డ ఇచ్చే సాక్ష్యం తల్లిదండ్రులకి నరకం చూపించాడు. బెజవాడ అబ్బాయి వింటూ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. చివరికి మారిన తర్వాత అందరూ వచ్చి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి, అయ్యా ఏమిటి నువ్వు ఇట్లా మారిపోయినావు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఆ బిడ్డని బట్టి వాళ్ళు చెబుతుంటే వెనకాల తల్లి ఉండి మురిసిపోయేదట. ముందు అద్దంలోంచి చూసి ఆ బిడ్డ తల్లి యొక్క మురిపాన్ని చూసి ఎంతగానో కళ్ళలో నీళ్ళు పెట్టి దేవుని స్తోత్రాలు చెప్పాడు. ప్రభువా, నా తల్లిని నేను కొట్టాను, వాళ్ళు బాధ పెట్టాను, అయినా వారు నెట్టివేయలేదు, నన్ను ప్రేమించారు. ఈరోజు వారు నన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రాలు చెప్పాడట. ఎంతమంది తల్లిదండ్రులు ఆ రీతిగా మనోవేదన అనుభవించేవారు? ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలు బట్టి తృప్తిగా భోంచేయలేకున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలు బట్టి తృప్తిగా నిద్రపోలేకపోతున్నారు? పరుపులున్నా పట్టదు నిదురా, మాంసమున్నా భోంచేయలేరు కదరా. తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకునే బిడ్డలు ఎంతమంది? దావీదు అయితే దేవుని హృదయానుసారుడు గనుక నేను యెష్షయి కుమారుని అని సగర్వంగా చెప్పుకుంటున్నాడు. యెష్షయి కుమారుడుకు దావీదు చెప్పే దేవోక్తి ఇది అని చెప్తున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో అంటున్నాడు, నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టు, తండ్రిని దుఃఖపరిచేటటువంటి వాని కన్నులు లోయ కాకులు పీకును అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు? ఇంకెంతకాలం ఉంటారు? ఆ మిగిలిన శాశ్వత జీవితంలోనైనా తల్లిదండ్రులని తృప్తిగా. నా తల్లిదండ్రులు అవసర దశలో ఉన్నప్పుడు హైదరాబాద్లో మచిలీపట్నంలో మా యొక్క తమ్ముళ్ళు చెప్పాను, నాన్న ఒక వారం తీసుకుని వెళ్ళండి, వాళ్ళు సంతోష పెట్టండి, మీరు వారితో కాలం గడపండి, ఆ మీదట బ్రతుకు పర్యంతం మీకు ఆ బాధ ఉంటుందని చెప్పాను. ప్రయత్నం చేశారు కానీ వీరికి అవసాన దశలో ప్రయాణం చేయలేని పరిస్థితులు తీసుకెళ్ళలేకపోయారు. కానీ అప్పుడప్పుడు మా ఇద్దరు తమ్ముళ్ళు చెబుతుంటారు, అన్న నీకైతే తృప్తి ఉంది, అమ్మ నాన్న బాగా చూసావు, మాకు తృప్తి లేదు. ఇప్పటికీ ఆ బాధ, ఇక ఆ బాధని ఎవరు తీసేయలేరు. అందుకే చెప్తాను, తల్లిదండ్రులు ఉండగానే ఇంకెంతకాలం ఉంటారు? వాళ్ళు సంతోషపెట్టండి, ప్రతిగా దేవుని చేత దీవెనలు పొందుకుంటారు. దావీదు అంటున్నాడు, దేవుని హృదయానుసారుడైన దావీదు తన గురించి తాను చెప్పుకుంటూ అంటున్నాడు, ఇదిగో దావీదు పలికిన చివరి మాటలు ఇవే అని మొదటి మాట చెప్పాడు. రెండవ మాట, యెష్షయి కుమారుడుకు దావీదు పలికిన దేవోక్తి అని సగర్వంగా తన తండ్రిని గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. తర్వాత మాట, మూడవ మాట ఏమిటి? యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును. యాకోబు దావీదుకి ఎంతో సంవత్సరాలు, ఎంతో కాల వ్యవధి ఉంది. ముత్తాత అవుతాడో, ముత్తాతకి ముత్తాత అవుతాడో మరి. కానీ ఇక్కడ యాకోబుని కూడా చెప్పుకుంటున్నాడు. ఎవరనుకుంటున్నారు నన్ను? వృద్ధుడను. మొదటి మాట.
వృద్ధుడును పలికే మాట ఇది, మొదటి మాట. ఎవరనుకుంటున్నారు మీరు నన్ను? యెష్షై కుమారుడు నేను. రెండో మాట, ఎవరనుకుంటున్నారు నన్ను? యాకోబు దేవుని చేత అభిషేకం పొందిన వాడను. దేవుని చేత అభిషేకం పొందిన వాడని చెప్పుకుంటూ సరిపోయేది కదా. యాకోబు ఎందుకు తీసుకొచ్చాడు? తన పితరుని కూడా ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ఇజ్రాయేలు మేము అబ్రహాము సంతానమని ఘనంగా చెప్పుకుంటారో ఆ రీతిగానే దావీదు కూడా యాకోబు దేవుని చేత అభిషేకం పొందిన వాడు చెప్పేటటువంటి మాటలు ఇవి. దేవుడిచ్చిన తల్లిదండ్రుల్ని ఘనపరచువాడుగా ఉంటున్నాడు దావీదు. దేవుడిచ్చిన అభిషేకాన్ని, ఆయన ఆధిక్యతను మరి సంతోషించువాడుగా ఉంటున్నాడు. దేవుని చేత అభిషేకం పొందిన వారిలో దావీదు తక్కువ వాడే. యాజకులకు, ప్రధాన యాజకులకు మించిన అభిషేకం మరొకటి లేదు ఈ లోకంలో. దేవుడు యాజకుల్ని అభిషేకిస్తాడు, రాజులను కూడా అభిషేకిస్తాడు. యాజకులు రాజుల్ని అభిషేకిస్తారు. దేవుడు యాజకుల చేత రాజుల్ని అభిషేకిస్తాడు. ఆ పరిశుద్ధ తైలము తెచ్చి యాజకులు రాజుల మీద ఆ తైలం పోసి అభిషేకిస్తారు. అది రాజుల యొక్క అభిషేకం. యాజకుల యొక్క అభిషేకం దేవుడి చేత నేరుగా అభిషేకించబడే అభిషేకం. కనుక శ్రేష్టమైన అభిషేకమేమి ఇవ్వలే, యాజకులకి ఇచ్చాడు, లేవీయులకి ఇచ్చాడు. వారికంటే తక్కువ అభిషేకమే దావీదుకి ఇచ్చింది. అయినా కానీ దాచుకోకుండా, అయినా కానీ అతడు ఏమీ బాధపడకుండా అట్టి అభిషేకాన్ని బట్టి ఆనందించువాడుగా ఉంటున్నాడు. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి అతిశయించువాడుగా ఉంటున్నాడు. యాకోబు దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదు మాటలు ఇవి అంటూ ఉన్నాడు. దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను మనం నిలుపుకోవాలి. నిలుపుకోవాలంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఏం చెబుతుందంటే, నీ భక్తి నాకు తెలుసులే, ఆయనను నేను నీ మీద ఒకటేనా? అదే దేవుడు నేడు మన మీద కానీ నిఘా పెడితే ఆ ఒకటనే కాడ ఎన్ని అంకెలు వస్తాయో. అంకెలు వస్తే పర్వాలే, 1 నుంచి 9 దాకానే అంకెలు. సంఖ్య వచ్చిందంటే డబుల్ డిజిట్, 10 నుంచి 99 దాకా. కొంతమంది జీవితంలో త్రిబుల్ డిజిట్ వస్తుందేమో, 100 నుంచి. శతాధిపతులు ఎంతమంది ఉన్నారో మనలో? ఎంతమంది శతాధిపతులు ఉన్నారో, ఎంతమంది దశాధిపతులు ఉన్నారో, ఎంతమంది ఏకపత్ని వ్రతులు ఉన్నారు? అంటే ఒక్కటి లోపం కలిగిన వారు. అంటున్నాడు, ఆ ఒక్క విషయంలో నీవు మారు మనసు పొందాలి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తాను, నీ ఆధిక్యతను తీసివేస్తాను, నీ అభిషేకాన్ని తీసివేస్తాను. మారు మనసు పొందుము. ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన ఆధిక్యతను మనం నిలుపుకోవాలి. అందులోనే మనం దీవించబడాలి అని అంటే పరిపూర్ణమైనటువంటి మారు మనసు మనకు అవసరం. ఏ ఒక్కటి కూడా మినహాయించడానికి వీలు లేదు. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి. పరిపూర్ణులమేనా? ఈ ప్రపంచంలో ఒకే ఒకడున్నాడు పరిపూర్ణుడు, ఒకడే ఒకడు ఉన్నాడంట. ఎవరో? పండగ పూట మనం ఆడికి వెళ్ళి గుడ్డలు కొనుక్కుంటాం. రేమాండ్స్ అండి, రేమాండ్స్ తోడు పెడతాడు, బొమ్మ పెట్టి కంప్లీట్ మ్యాన్ అని పెడతాడు. ఆ బొమ్మే నా కంప్లీట్ మ్యాను. వాస్తవానికి మనం కంప్లీట్ మ్యాన్ అయి ఉండాలి, మనం పరిపూర్ణులమై ఉండాలి. మనలో ఏ కొరత ఉండడానికి వీలు లేదు, ఏ ఒక్కటి లోపం ఉండడానికి వీలు లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలని చెప్పిన యేసయ్య మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణుడై ఉండుడి అన్నాడు. ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకునియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన వాడు ధర్మశాస్త్రం అంతటిలో అపరాధియగునని యాకోబు 2:10 చెప్పాడు. ఇన్ని మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉండగా మనం ఇంకా పరిపూర్ణం కాకుండా ఎంతకాలం అని లోపభూయిష్టంగా ఉంటాం. ఎఫెసు సంఘంతో అంటున్నాడు, నీ భక్తి నాకు తెలుసులే, నీకు ఒకటి కొదువుగా ఉంది, సరి చేసుకో, త్వరగా సరి చేసుకో. లేదంటే నీ అభిషేకం, నీ ఆధిక్యత, నీ
నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క వెలుగు లేదా దీపస్తంభం, ఆ దీపం లేదా ఏదైతే అది నేను తీసివేస్తాను. అలాంటి పరిస్థితి ఎంతమందికి సమీపంగా ఉందో కనుక పరిశీలి చేసుకుందాం. ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, మాట విషయాల్లో తప్పిపోతున్నామా, చూపుల్లో తప్పిపోతున్నామా, క్రియల్లో తప్పిపోతున్నామా, మనసులో ఉన్న ఆశలతో తప్పిపోతున్నామా, ఎక్కడ తప్పిపోతున్నాం ముందు అది గుర్తించండి, దాన్ని సరి చేసుకోండి. అప్పుడు కంప్లీట్ మ్యాన్ అవ్వండి, దేవుని చేత దీవించబడతారు. దావీదు చెబుతున్నాడు మరొక మాట, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన వాడునకు దావీదు పలికిన దేవోక్తి. దావీదు ఇక్కడ మొదటి మాటలో వృద్ధుడిగా పరిచయం చేసుకున్నాడు, రెండవది యెషయా కుమారుడిగా పరిచయం చేసుకున్నాడు, మూడవది యాకోబు దేవుని చేత అభిషేకించబడిన వాడుగా మరి పరిచయం చేసుకున్నాడు, చివరిగా నాలుగవది గాయకుడిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఇన్ని గొప్ప పరిచయాలు అయిన తర్వాత గాయకుడును నేను అని పరిచయం చేసుకోవడం అవసరమా? అది చిన్నతనమా? ఎంత మాత్రం కాదు. దేవుని యొక్క పాటలు పాడడం చాలా శ్రేష్టమైన విషయం, చిన్నతనమేమీ కాదు. అందుకే దావీదు నేను గాయకుడను అని పరిచయం చేసుకుంటున్నాడు. యాకోబు దేవుని చేత అభిషేకం పొందిన నేను గాయకుడను, యెషయా కుమారునకు నేను గాయకుడను, దేవోక్తులు పలుకుతున్న నేను గాయకుడను. అయితే ఎలాంటి గాయకుడు? నాలాంటి గాయకుడు మాత్రం కాదు. ఎలాంటి గాయకుడు అట? ఇశ్రాయేలు దేవుని యొక్క స్తోత్ర గీతములను మధురముగా, అది అసలు విషయం. పాటలు మధురముగా గానం చేయాలి, మధురముగా, వినసొంపుగా ఉండాలి, వినడానికి కంపుగా కాదు. ఎట్లా ఉండాలి? వినసొంపుగా. ఆ మాటల్లో, ఆ సాహిత్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని సంగ్రహించి అప్పుడు పలకాలి స్వరాలు. ఆ స్వరాలు మధురంగా ఉంటాయి. ఒక అతను అంటాడు, నిద్రలోంచి ఉలిక్కిపడిన బిడ్డడు అమ్మా అని ఒక లాగున అంటాడు, ఆకలి వేసిన బిడ్డడు అమ్మా అని మరొక లాగున అంటాడు, ప్రతి పదానికి ఒక నిర్దిష్టమైన నాదం ఉంది, స్వరం ఉంది అంటాడు ఆ శాస్త్రి. కాబట్టి ప్రతి పదానికి, ప్రతి పలుకుకి ఒక నిర్దిష్టమైన నాదం ఉంది, స్వరం ఉంది. సందర్భాన్ని బట్టి అమ్మ అనే దానికి స్వరం చేకూరుతుంది, అందులో ఉన్న అర్థాన్ని బట్టి ఆ పదానికి రాగం చేకూరుతుంది. మధురమైన గానము చేసిన వాడను. దేవుని మందిరములో మధుర గానము చేసి దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులయ్యాడు దావీదు. ఎంతోమంది సువార్త గాయకులు అనే పేరు పెట్టుకుంటారు, చిన్నతనమేమీ కాదు, గొప్ప ఆధిక్యత. దేవుని మందిరంలో పాటలు పాడడం చిన్నతనం కాదు, గొప్ప ఆధిక్యత. అది దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల్ని దేవుని యొక్క మందిరంలోని క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకా ఉపయోగించండి, ఇంకా ముందుకు రండి. దేవుని యొక్క తలాంతులను దాచిపెట్టవద్దు, భూమిలో దాచిపెట్టవద్దు మీ తలాంతులు. దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించండి, దేవుని చేత దీవించబడండి. తర్వాత దావీదు చెప్పినటువంటి మాట, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయమగువాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. దావీదు నోట ఎవరి మాట ఉందంట? దావీదు నోట ఎవరి మాట ఉందట? దేవుని మాట. దావీదు నోట ఎవరి పాట ఉందట? దేవుని పాట. దావీదు నోట దేవుని మాట, దావీదు నోట దేవుని పాట. మన నోటి యందు దేవుని మాటలు ఉండాలి, మన నోరు దేవుని మాటల పుట్టగా ఉండాలి, దేవుని పాటలతో ఉండాలి. లేఖనం చెబుతుంది, వారి నాలుక కింద సర్ప విషము ఉన్నది. అద్దం చూసుకోండి, ఇంటికి వెళ్ళి అద్దంలో ముఖం చూడబాకండి, నాలుక పైకి ఎత్తి దాని కింద ఏముందో చూడండి. 2 తిత్తులు ఉంటాయి, ఆ తిత్తుల్లో సర్ప విషం ఉన్నదో లాలాజలం ఉన్నదో పరీక్ష చేసుకోండి. నీ నోటి యందు ఉన్న ఒక అద్భుతమైన ప్రసంగం ఒక ఆదివారం చేశాను. కయ్యను దేవునికి మధ్య శాప ప్రతిశాపాలను అనుసరించి చెప్పాను నేను. అప్పుడు మనం భక్తిహీనులమైన, మనం శాపగ్రస్తులమైన,
నరహంతకులమైన మన మాటలో శక్తి వెలువడుతుంది. మన శాపగ్రస్తులమైనా కూడా, నరహంతకులమైనా కూడా, పాపులమైనా కూడా మన మాటలో ఖచ్చితంగా శక్తి వెలువడుతుంది. అందుకని కయ్యూను నరహంతకుడైనా కూడా దేవుడు కయ్యూనికి శాపం వేస్తే, నిన్ను చూచువాడు చంపునుగాక అని శాపం వేస్తే ప్రతిశాపం పెట్టుకుంటాడు కయ్యూను. ప్రతిశాపం పెట్టుకుని కయ్యూను వాడు నరహంతకుడు మాట నెరవేరదని దేవుడు ఊరుకోవచ్చుగా, కాబట్టి నేను నీ మీద ముద్ర వేస్తాను, నిన్ను చూసి చంపకుండా ఉన్నట్లు ముద్ర వేస్తాడు. అంటే కయ్యూను నరహంతకుడైనా వాడి నోటి మాటలో శక్తి ఉంది, నెరవేరుతుందని దేవుడు గుర్తించినట్టేగా. అలాగే అనుకూల వచనమనే పలుకుడు అన్నాడు మనతో, శాపవచనం పలకొద్దు అన్నాడు. ఎందుకని? ఆ మాటల్లో శక్తి వెలువడుతుంది. అందుకని ప్రభు ప్రార్థన నేర్పించాడు, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేర్చబడుగాక, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? మనం ఎలాంటి వారమైనా మన మాటల్లో ఉన్న శక్తిని బట్టి ఆయన రాజ్యం రావాలి, ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన యొక్క చిత్తం నెరవేర్చబడాలి. నీవు ఎలాంటి వాడవైనా సరే నీ నోటిలోని మాటలో శక్తి ఉంది. అందుకే శపించవద్దు, బిడ్డలు కూడా దూషించవద్దు, ఎవరిని ఏమనవద్దు. అనుకూల వచనమే, ఆశీర్వచనాన్ని పలకండి. అప్పుడు నీ నోటి మాటలోని శక్తి మంచి చేస్తుంది, ప్రతిగా నీకు ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ దావీదు యొక్క నోట దేవుని పాట ఉంది, దేవుని యొక్క మాట ఉంది, దేవుని యొక్క హృదయానుసారుడు. మన యొక్క నోరు ఎలాంటిది? మన నోటిలో పాటలు, దేవుని పాటలు ఉన్నాయా? ఏ పాటలు ఉన్నాయి? మన నోటిలో మాటలు ఉన్నాయా? ఏ మాటలు ఉన్నాయి? మనం పరీక్ష చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు చాలు. రాత్రి వేళ పడకకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసే ముందు ఈరోజు అంతా నేను మాట్లాడిన మాటను బట్టి నాకు ప్రతిఫలం ఏమిటి? మనం ఫోన్ చూసుకుంటాం, డబ్బులు అమౌంట్ ఒక 100 రూపాయలు వేసుకొని ఆ తర్వాత ఎవరితోనే ఒక 3/4 గంట మాట్లాడితే ఎంత డబ్బులు కట్ అయ్యాయో చూసుకుంటాం. అంటే మన మాటలకి కొంత ఖర్చు అయిపోతుంది డబ్బులు. అట్లాగే మన మాటలకి ఆ రోజు మనం మాట్లాడే మాటలన్నిటిలో ఆశీర్వాదం సంపాదించుకున్న మాటలు ఏమిటి, దేవుని కోపాన్ని సంపాదించుకున్న మాటలు ఏమిటి, బేరీజు వేసుకోండి. అప్పుడు అనుకోండి, ప్రభువా నేను ఫలానా దగ్గర ఈ మాట మాట్లాడాను, నన్ను క్షమించు, నా నోటి మాట సరిచేయి. ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క యథార్థమైన జీవితం, మన యొక్క నోటి మాటలే మనకు పెద్దోళ్ళు ఏమంటారు, నీ నోరు మంచిదైతే ఊరికే మన నోరుని బట్టి మన ఊరికే మంచి పేరా చెడ్డ పేరు అనేది వస్తుంది. నీ నోరు చెడ్డదైతే నీ ఊరికి కూడా చెడ్డ పేరే, నీ నోరు మంచిదైతే నీ ఊరికి కూడా మంచి పేరే. అంత ఉంది మన నోట్లో. భూగోళం మీద దాచిపెట్టేశాడు. వారి నాలుక భూసంచారం చేయును 73వ కీర్తన. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నాలుక ఎంత చిన్న అవయవము అయినా కూడా అది బహుగా అదిరిపడును, నరకానికి చిచ్చుపెట్టును. ఎన్ని మాటలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా మాట్లాడదాం. మాట్లాడుటకు నిదానించు వారముగాను, వినుటకు వేగిరి పడు వారముగాను మన జీవితాన్ని మలుచుకుందాం. సరే, దావీదు ఈ 4 విషయాలు పరిచయం చేసి ఆయన చెప్పుచున్నటువంటి దేవుని మాట ఏమిటో చూడండి. ఏమంటున్నాడంటే 3వ వచనం చివరి భాగంలో, మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేతగడ్డి వలెను అతడు ఉండును. దావీదు కూడా ఇజ్రాయెల్ పరిపాలిస్తున్న వాడే, మనుషులను ఏలువాడే. దావీదు మనుషులను ఏలువాడే. దావీదుకు ముందున్నటువంటి సౌలు రాజు మనుషులను ఏలిన వాడే. దావీదు వృద్ధాప్యములో తన కుమారుడు సొలొమోన్ని రాజుగా చేస్తే సొలొమోను కూడా మనుషులను ఏలువాడే, తెలుసు దావీదుకి. ఇంకా అన్య జనాంగంలో అనేక మంది రాజులు మనుషులను ఏలుతున్నారని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఏమంటున్నాడు, మనుషులను ఏలు ఒకడు పుట్టును. అంటే వీళ్ళందరూ మనుషులను ఏలలేదా? ఏలారు. కానీ ఇక్కడ ఈయనలాగా ఏలలేదు. ఇక్కడ మనుషులు ఏలు ఒకడు పుట్టును. ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడై భయభక్తులు కలిగిన వాడై, లేత గడ్డి వంటి వాడై, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వంటి వాడై, ఉదయకాలపు సూర్యకాంతి వంటి వాడై అతడు మనుషులను ఏలును. అలాంటి వాడు ఇప్పటి వరకు ఎవరిని ఏలలేదు, ఎవడు ఏలలేదు. అలాంటి వాడుగా ఏ రాజు ఎన్నడూ ఏలలేదు.
యేసు ప్రభు మాత్రమే అలాగున ఏలువాడు. కాబట్టి యేసు ప్రభు ఎలాంటి వాడై ఏలడానికి ఆయన ఉన్నాడో చూద్దాం. ఎందుకంటే మనల్ని 5 సంవత్సరాలు ఏలే వారి కొరకు మనం ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం. ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి కూడా ఆలోచన చేస్తాం, ఎవరికి వేద్దాం ఓటు అని. 5 సంవత్సరాలు ఏలే వారి కొరకు మనం దాన్ని బట్టి ప్రతిఫలాలు అనుభవిస్తాం 5 సంవత్సరాలు. మరి మన బతుకు పర్యంతం ఏలడానికి ఎన్నిక చేసుకోవాలనుకుంటే మరి ఎంత జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. కనుక మనల్ని ఏలువాడు ఎలాంటి వాడో మొదటిగా 23వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనం, మొదటిగా 23వ అధ్యాయంలో 3వ వచనం చివరి భాగం. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. భయభక్తులు కలిగి నీతిమంతుడై. యేసయ్య వంటి నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా? నీతి స్వరూపి అయిన దేవుడు ఆయన. నీతి స్వరూపి, అసలు నీతికి స్వరూపం అంటూ ఉంటే అది యేసయ్యే. ఆయన ఎవరైతే నీతిమంతులుగా తీరుస్తాడో వారు నీతిమంతులు అవుతారు, అంతే. కానీ యేసయ్య వంటి నీతిమంతులు ఎవరు కాలేరు. మీరు శాస్త్రంలో పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ఎంత మాత్రం మీరు ప్రవేశించలేరని చెప్పాడు దేవుడు. మనం నీతిమంతులముగా ఉండాలంటే నీతి స్వరూపుడైన దేవుని యొక్క పరిపాలనలో ఉండాలి. మనం భక్తి పరులముగా మార్చబడాలంటే భయభక్తులు కలిగినటువంటి యేసయ్య పాలనలో మనం ఉండాలి. యేసు ప్రభు ఎంతటి భయభక్తులు కలిగిన వాడంటే, ఎంతటి భక్తి కలిగిన వాడు మీరు కానీ గమనిస్తే 3వ వచనంలో చదువుకున్నాం కదా. అలాగే హెబ్రీ 5:7 చదువుతాను. శరీరధారి అయి ఉన్న దినములలో మహాశోధనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణమును రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుని చేత అంగీకరించబడిన యేసు ప్రభు దేని చేత అంగీకరించబడ్డాడు? ప్రార్థనలు, యాచనలు, కన్నీటితో విజ్ఞాపనలు చేయొచ్చు భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడెను. మనం దేవుని చేత అంగీకరించబడాలంటే ఇదే మార్గం. మన ప్రార్థనా జీవితం, మనకి విజ్ఞాపన జీవితం, మన భక్తి జీవితం మనం బేరీజు వేసుకోవాలి. ఎలాంటి భక్తి మనం కలిగి ఉన్నాం? ఇదివరకు నేను ప్రసంగం చేశాను, దేవుడు మెచ్చే భక్తి, దేవుని తెచ్చే భక్తిని మాత్రమే మనం కలిగి ఉండాలి అని. నోటి మాటల్లో కాదు భక్తి. యెషయా 9:13 ప్రకారంగా వారు తమ నోటి మాటలతో నా ఎదుకు వచ్చుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మానవులు కల్పించిన పద్ధతులు అనుసరించి వారు నా ఎడల భయభక్తులు చూపుచూ ఉన్నారు. పనికిరాదు ఆ భక్తి. దేవుడు మెచ్చే భక్తి, దేవుని తెచ్చే భక్తిని మనం అలవర్చుకోవాలి, అనుసరించాలి, ఆశీర్వాదాలు అనుభవించాలంటే. ఇక్కడ స్వయంగా యేసు ప్రభు మనకు మార్గం అన్నాడు. ఆయన మార్గం అన్నాడు కాబట్టి ఆ మాటలు అక్కడ మనకు రాయించాడు. ఆయన ఏ రీతిగా భక్తి మార్గంలో కొనసాగాడో అలాగే మనం కూడా భక్తి మార్గంలో కొనసాగాలి. ఆయన పాపి కాదు, కన్నీటితో ప్రార్థన చేశాడు. మనం పాపులం, మనం కన్నీటి ప్రార్థన విలపించాలి. నీ హృదయాన్ని నీళ్ల వల్లే కుమ్మరించుకో అంటున్నాడు. అలాంటి ప్రార్థనా జీవితం ఉందా? గంటలు గంటలు ప్రార్థన చేస్తాం, కన్నీటి బొట్టు ఏమైనా రాలుతుందా? కన్నీటి ప్రార్థన చేసినటువంటి అనుభవం ఉందా? ఎప్పుడైనా దేవుని యక్షంలో కన్నీరు గాచావా? విరిగిన హృదయంతో ప్రార్థన చేసావా? ఆ అనుభవం నీకుందా? యేసు ప్రభువుకు ఉంది. నేనే మార్గం అన్నాడు. ఆయన మార్గంలో కన్నీరు ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, విలపించినటువంటి ప్రార్థన ఉంది. శిలువ మరణానికి ముందుగా నా యొక్క హృదయం, నా ప్రాణం వేదన అనుభవిస్తూ ఉంది, మరణమగునంతగా వేదన అనుభవిస్తూ ఉందని చెప్పి వెళ్ళి మరలా ప్రార్థన చేశాడు. 3 పర్యాలు ఆ రీతిగా ప్రార్థన చేశాడు శిలువ మరణానికి ముందుగా. ఆయన నేనే మార్గం అన్నాడు. ఆయన మార్గంలో కన్నీటి ప్రార్థన ఉంది. నీవు ఆయన మార్గంలో ఉంటే నీవు కూడా కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. విరిగిన హృదయంతో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఉందా ప్రార్థన జీవితం? తండ్రిని దేవుడు మెచ్చే భక్తి యేసు ప్రభు కలిగి ఉన్నాడు. నేనే మార్గం అన్నాడు. అట్టి భక్తి మనం కలిగి ఉన్నామా? ఆలోచన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. తండ్రైన దేవుడు మెచ్చే భక్తి కలిగిన వాడై నీతి స్వరూపుడై ఉండి మనల్ని ఏలినప్పుడు మనల్ని కూడా నీతిమంతులుగా తీరుస్తాడు. దేవుడు మెచ్చే భక్తిలోనికి నడిపిస్తాడు. మరెవరు కాదు, ఒక్క యేసు ప్రభు మాత్రమే. ఇంకా ఆయన ఎలాంటి వాడో తెలుసా? 4వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను
ఉదయకాలపు సూర్యోదయపు కాంతి ఎలాంటిది? పల్లెల్లో ఎండాకాలం ఆరు బయట పడుకుంటారు. ఆరు బయట పడుకున్నప్పుడు ఎప్పుడు లేస్తారు వాళ్ళు? సూర్యుడు తమ ముఖం మీద సూర్యకాంతి పడగానే లేచేస్తారు అంతే. ఇక మంచం మీద ఉండరు, పడుకోవాలనుకున్న పడుకోలేరు, సూర్యకాంతి లేపేస్తుంది వాళ్ళని. ఉదయకాలపు ఇంట్లో వాళ్ళని లేపదులేండి, మీ జోలికి నేను రావడంలే. ఇంట్లో వాళ్ళ జోలికి సూర్యకాంతి కూడా రాడు. వాడు సూర్యకాంతంలాగా వచ్చి మాట్లాడినా వాడు లేడు. వాళ్ళ జోలికి నేను రావడంలే, ఎందుకంటే వాక్యం కూడా రావడం లేదు కాబట్టి. ఆరు బయట నిద్రించేటప్పుడు సూర్యకాంతి వారు నిద్ర లేపుతుంది. లేరనైనా దరిద్రం వస్తుంది నీకు అని. నిద్రమత్తు చింపిరి గుడ్డలకు దారితీయును అని సామెతల గ్రంథం 23:21 వచనంలో ఉంది. నిద్రమత్తు చింపిరి గుడ్డలకు ధరించుటకు కారణమగును. అందుకనే పాత రోజుల్లో కొన్ని మాటలు చెప్పారు మన పెద్దోళ్ళు బైబిల్ చదివి. మత్తు వదలరా, అదేనా? ఇంకేం మత్తు లేదా? మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదువురా. ఏ మత్తులో పడినా గమ్మత్తుగా చిత్తైపోతారు. అందుకనే మత్తు వదలండి, జూలు విదల్చండి, నిద్రించుచున్న నీవు మృతుల్లో నుంచి లేయి, అప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశించును. నీవు నిద్రమత్తులో ఉండి వివిధ భంగిమల్లో మంచం చుట్టూ తిరిగావంటే దరిద్రం దొంగలాగా వస్తుంది అంతే. నీకు ఎంత ఉన్నా నీవు చింపిరి గొడవలు వేసుకోవాల్సిందే. బటనన్నా ఊడిపోయి ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర కొంచెం చినిగన్నా ఉంటుంది. నీ దరిద్రం అది. నువ్వు వేకునే లేకుండా పక్షులెల్లను కిలకిలంచును, ప్రభుని మహిమలు పల్కదొడిగాను. వేకునే లేచి, వేకునే లేయి, ఆశీర్వాదకర సమయంలో నీవు నిద్రలేయి. ఆశీర్వాదకరమైన సమయంలో నిద్రపో, ఆశీర్వాదకర సమయంలో నిద్ర భోంచేయి. సమయం ఉందండి, ముహూర్తాలు ఉన్నాయి మన దైనందిన జీవితంలో. ఎప్పుడు నిద్రలేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు భోంచేయాలని. ఈ సెల్ ఫోన్లు, టీవీ సీరియల్ వచ్చిన తర్వాత అంతా లేటే. ఈ లేట్ అయిన వాళ్ళంతా ఆఖరికి లేటే. ఇట్లన్నిట్లో లేటు, ఆ తర్వాత వాళ్ళు లేటు, కీర్తిశేషులే. ఆశీర్వాదం రాదు. అందుకంటే దేశమా దేశమా అనుకూల సమయమైన భోజనము చేయువారు నిన్ను పాలన చేయటం నీకు మేలు. అనుకూల సమయంలో భోజనం చేయువారు నిన్ను పాలించుట నీకు మేలు. ఎప్పుడు భోంచేస్తున్నావు? ఎప్పుడు నిద్రపోతున్నావు? ఎప్పుడు నిద్ర లేస్తున్నావు? ఇక్కడ ఉదయకాలపు సూర్యకాంతి అంటే నిద్ర లేపేటటువంటి దేవుడు. ఆత్మీయంగా నీవు నిద్రిస్తున్నావు, ఆత్మీయ నిద్రలో ఉన్నావు, దరిద్రంలో ఉన్నావు. ఉదయకాల సూర్యకాంతి వంటి వాడు దేవుడు అంటే నిన్ను అక్కడి నుంచి లేపేటటువంటి వాడు దేవుడు. మృతుల్లో నుండి నీవు నిద్రించున్నావు, లేయి, క్రీస్తు నీ మీద ప్రకాశించునని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడు దేవుడు. ఆయన పాలనలో నీవు ఉంటే తగిన సమయంలో నిద్రలేస్తావు, దరిద్రం రాదు, క్షేమాన్ని అనుభవిస్తావు. ఇంకా రెండవదిగా ఏమంటున్నాడు? మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను. మబ్బులు అడ్డం ఉంటే సూర్యుని వెలుగు సరిగా మనకు మీద పడదు. మబ్బులు లేకుండా ఉన్నప్పుడు సూర్యుని వెలుగు చక్కగా మన మీదకి వస్తుంది. అంటే దానితో పోల్చబడ్డాడంటే యేసయ్య వెలుగు స్వరూపి. ఆయన వెలుగు క్రీస్తు నీ మీద ప్రకాశించాలి అంటే నీకు దేనికి మధ్యలో పాపపు మేఘాలు ఉండడానికి వీల్లేదు. యెషయా 59:1-2 మీకు మీ దేవునికి మీ దోషములు అడ్డముగా వచ్చిన కనుక ఆయన మీ ప్రార్థన ఆలకింపకుండా ఉన్నాడు. మీరు చేతులు చాపినను ఆక్రోశించినను నా కన్నులు నేను మూసుకుంటాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. మీరు వెళ్ళి మీ చేతులు కడుక్కునడి, శుభ్రము చేసుకునడి. కనుక పాపం మేఘాలు దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉంటే ఆయన వెలుగు మన మీద ప్రకాశించదు. కనుక మనం వెలుగులో మనం జీవించలేం, వెలుగులో ఏ క్షేమాన్ని పొందుకోలేం. వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే మనకు భయం. వెలుగు లేకపోతే అందులో రాత్రిపూట వెలుగు ఉండాలి అంతే. వెలుగు లేకపోతే బెడ్ లైట్ అన్నా ఉండాలి. అసలు మన వర్షాలకు 2 రోజులు కరెంటు లేదు, క్యాండిల్ అన్నా వెలిగించుకోవాల్సిందే, సెల్ ఫోన్ లైట్ అన్నా వెలిగించుకోవాలి. లైట్ కానీ లేకపోతే, వెలుగు లేకపోతే మనకు నిద్ర రాదు. వెలుగు ఇది దైవ వెలుగు, పరలోక వెలుగు మనకు అవసరం.
దేవునికి వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనం క్షేమాన్ని అనుభవిస్తాం. ఇంకా చూడండి 43వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది. 43వ కీర్తన 3వ వచనం చదువుతూ ఉన్నాను. దేవునికి వెలుగు మనకు చేసే మేలు అక్కడ ఉంది. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. దేవునికి వెలుగు చేసే మేలేమిటి? దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం దగ్గరికి తోడుకొని వెళుతుంది, నడిపిస్తుంది, దారి చూపిస్తుంది. ఆ వెలుగు, దేవుని వెలుగు లేకపోతే దేవుణ్ణి చేరుకోలేం, దేవుని పరిశుద్ధ పర్వతాన్ని చేరుకోలేం. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతానికి మార్గం దేవుని వెలుగుకు మాత్రమే తెలుసు. యెరూషలేము నుండి బెత్లెహేముకి యేసుప్రభు దగ్గరికి నడిపించిన ఆ నక్షత్రపు వెలుగులో జ్ఞానులు యేసయ్యను చేరుకోగలిగినారు. దేవుని యొక్క వెలుగు ఆయన యొద్దకు నడిపించేటటువంటిది. అట్టి వెలుగులో మనం లేకపోతే మనం క్షేమాన్ని అనుభవించలేం. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఏం చెబుతున్నాడంటే, భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. యేసుప్రభు ఎలాంటి వాడు? నీతిమంతుడు, భక్తిపరుడు, ఇంకా ఉదయకాల సూర్యకాంతి వంటి వాడు, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వంటి వాడు. చివరిగా 5వది లేత గడ్డి వంటి వాడు. లేత గడ్డి మంచి ఆహారం అయి ఉన్నది గొర్రెలకు. లేత గడ్డిని అవి మేస్తాయి, వాటికి చాలా హుషారు వస్తుంది లేత గడ్డిని చూస్తే. అందుకని 23వ కీర్తన అంటాడు, పచ్చి గల చోట్ల నన్ను పరుండు చేస్తావు, శాంతికరమైన జలంలో ఎదుకు నన్ను నడిపిస్తావు. ఎట్లా నడిపిస్తాడు? ఆయన వెలుగు నడిపిస్తుంది. లేత గడ్డి ఉండే దగ్గరికి ఆయన మందలను తీసుకుని వెళ్ళి మేపుతాడు. ఎందుకని? ఆ మందలకు, ఆ గొర్రెలకు లేత గడ్డి అంటే చాలా ఇష్టం. ఈరోజు మధ్యాహ్నం మనకి ఇష్టమైన భోజ్యమే కదా. అలాంటిది ఆ గొర్రెలకు, ఆ పొట్టేళ్ళకి లేతగడ్డి అంటే, అప్పుడే చిగురించిన లేతగడ్డి అంటే చాలా ఇష్టంగా తింటాయి. ఎందుకంటే వాటి మీద దుమ్ము ధూళి డస్ట్ ఉండదు, ఏ మురికి ఉండదు, స్వచ్ఛంగా ఉంటాయి, రుచిగా. వాటి నాలుకకు చక్కటి రుచినిస్తాయి, వాటి దేహానికి మంచి పుష్టినిస్తాయి. అందుకని చాలా ఇష్టంగా తింటాయి. దేవుడు లేతగడ్డి వంటి వాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమును ఇచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది నేనే అన్నాడు. జీవాహారం. దేవుని గొర్రెలమైన మనకు నిజమైన ఆహారం యేసు ప్రభు లేత గడ్డి వంటి వాడై ఉన్నాడు నీకు నాకు. ఆయన నిద్రలేపువాడై ఉన్నాడు, వెలుగులో ఆయన ఎదుగు నడిపించుకునేవాడై ఉన్నాడు. ఆయన నీకు నిజమైన ఆహారమై ఉన్నాడు. అట్టివాడు నిన్ను ఏలుట మనకు క్షేమం. అట్టి దేవుడు మనల్ని ఏలితే మనకి ఎంత ఆశీర్వాదం. చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. విలాపవాక్యముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుతాను. మంచి మాటలు ఉన్నాయి అక్కడ. విలాపవాక్యముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి 8 వచనాలు. ఎవరు ఏలాలి అనే దానికి, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకున్నాము, దృష్టించి మా మీదకి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయను. ఎందుకంటే పరాయి వారి పరిపాలనలో వారికి కలిగిన నష్టాలు అవి. మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రు అయ్యిరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటేమి. మమ్మను తరుమువారు మా మెడల మీద ఎక్కి ఉన్నారు. మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. పట్టకూటికై ఐగుప్తీయులకును అశ్షూరులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడు ఎవడను లేడు. దాసులు మాకు ప్రభువులై ఉన్నారు. చూసారా? పట్టకూటి కొరకై మేము అశ్షూరీయులకు ఐగుప్తులకు మేము లోబడి ఉన్నాం. వారు మా మెడల మీద ఎక్కి ఉన్నారు. మా ఇండ్లు పోయినాయి, మా స్వాస్థ్యం పోయింది, మా యొక్క తల్లిదండ్రులు నశించిపోయారు. మేమైతే ఇదిగో నశించిపోతూ ఉన్నాం. నీవుగాక మమ్మను వేరు ప్రభువులు కూడా ఏలేరు. మా పరిస్థితి ఇది. ఇప్పుడు తెలుసుకున్నాం, ఇతర యొక్క పాలనలో ఉంటే మాకు అంత నష్టమే, కష్టమే. నీవు గాని మమ్మను ఏలితే మాకు క్షేమం. అడుగుతున్నారు, అయ్యా వారి పాలనలోంచి మమ్మల్ని విడిపించు, నీవే మమ్మను పాలించు. సాతాను
పరిశుద్ధమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను నిన్ను ఎరుగుదును గాని సాతాను సింహాసనం అంటే పాలన, సాతాను పాలనలో ఉంటే నష్టమే, కష్టమే, అది ఒక నరకమే. దేవుని పాలనలో కానీ నీవు ఉంటే క్షేమం. దేవుని చేత ఎవరైతే పాలించబడతారో వారికి క్షేమం. దేవుని చేత ఏ కుటుంబం పాలించబడుతుందో ఆ కుటుంబానికి క్షేమం. ఇంటిలో విషయం ఆలోచన చేద్దాం. ఆదాముని అవతో దేవుడు శాపం పెట్టేటటువంటి సమయంలో ఏమన్నాడంటే, నీ భర్త నిన్ను, స్త్రీలు చెప్పండి అన్నమాట, నీ భర్త నిన్ను, మీ భర్తలు ఎలాంటి వాళ్ళు నాకు అర్థమైపోయింది, మీరేమి చెప్పడం లే. ఇదివరకు కూడా ఒకసారి అన్నాను, పతియే అన్నాను, మిగతాది మీరు చెప్పండి అంటే చెప్పలే. దాన్ని బట్టి అర్థమైంది మీ పతులు ఎలాంటి వాళ్ళు. చెప్పండి ఏమి నా కోసం అన్నా. మీ భర్త మిమ్మును చెప్పకండి, సరే. ఏలువాడు, ఇప్పుడు భర్త భార్యను ఏలువాడు. ఈ భర్త మంచివాడైతే భార్యకు సంతోషం, క్షేమం, అంతే కదండి. భర్త మంచివాడు కాదనుకోండి, ఆ భార్యకి నరకమే. అంటే భార్యని ఏలువాడు ఎలాంటి వాడై ఉండాలి? మంచివాడై ఉంటే ఆ భార్య జీవితం పండుతుంది, క్షేమాన్ని అనుభవిస్తుంది. అలాగే తల్లిదండ్రులు ఇంటి యజమానుడు, యజమానురాలు, వారు కుటుంబాన్ని పాలించేవారు. తల్లిదండ్రులు మంచివారైతే ఆ కుటుంబానికి క్షేమం, ఆశీర్వాదం. కుటుంబాన్ని ఏలేటటువంటి తల్లిదండ్రులు మంచివారు కాకపోతే ఆ ఇల్లు చిన్న నరకమే, ఆ బిడ్డలకి నరకమే. మన యొక్క వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు ఇట్లాగే ఉంటే మరి ఆత్మీయ జీవితంలో మనల్ని ఏలేవాడు ఎవరై ఉండాలి? యేసయ్య, మంచివాడైన యేసయ్య, దేవుడు మెచ్చే భక్తిని కలిగి ఉన్న యేసయ్య, దేవుని యొక్క నీతిని తెచ్చేట నీతి స్వరూపుడైన యేసయ్య, ఉదయకాలపు సూర్యకాంతి వంటి యేసయ్య, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వంటి వాడైన యేసయ్య, అలాగే లేత గడ్డి వంటి వాడైన యేసయ్య మనల్ని ఏలాలి. అప్పుడే మన యొక్క భవిష్యత్తు భద్రంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. ఎవరిని తీర్మానం చేసుకుందాం? వేరు ప్రభువులు మమ్మల్ని వేలేరయ్యా, మా ఇళ్ళు పోయినాయి, మా ఆరోగ్యం పోయింది, మాకు సంతోషం పోయింది, ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు నీ ఏలుబడిలో ఉండాలనుకుంటున్నామయ్యా, మమ్మల్ని విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నారు విలాప వాక్యంలో. ఈ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇప్పటి వరకు సాతాను ఏలుబడిలో ఉండి నశించిపోయాం, ఇప్పటి వరకు దుష్టుల ఆలోచన చొప్పున నడిచి మేము నశించిపోయాం. ప్రభువా, ఇక నుంచైనా మా శేష జీవితాన్ని నీవు ఏలుకో. ఇదిగో ఉన్నపాటున నా జీవితాన్ని సమర్పిస్తూ ఉన్నాను, నీవే నన్ను ఏలుకో, నన్ను ఏలువాడు నీవే అయి ఉండాలి. ప్రభువా అంటే నీ ఏలుబడిలో నేను ఉన్నాను అని అర్థం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎలా, నా యొక్క పరిపాలనలో మీరు ఉండకుండా. మోయాబు దేశానికి వెళ్ళింది, దేవుని యొక్క పాలన విడిచి మరి సమస్తాన్ని కోల్పోయి వచ్చింది. బెత్లెహేంలో దేవుని యొక్క పరిపాలన ఉండగా అక్కడే మరలా చిగురించింది. ఆ రీతిగా ఇప్పటివరకు మనం మోయాబు దేశంలో ఉన్నామేమో, జీవితాల్లో ఎంతో నష్టాన్ని కష్టాన్ని అనుభవించామేమో, ఇక నుంచైనా దేవుని యొక్క పరిపాలనలోనికి వచ్చేద్దాం, మన జీవితాలను చిగురింపజేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా తండ్రి, మమ్మల్ని ఏలునటువంటి మా ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఇప్పటి వరకు మమ్మల్ని ఏలిన వారు ఎవరో మాకు తెలియకపోవచ్చు, మీకు తెలుసు ప్రభువా. మా జీవితాలు ఎలాంటివో కూడా మీకే స్పష్టంగా తెలుసయ్యా. సత్యం తెలుసుకున్నాం ప్రభువా. నీ హృదయానుసారైన దావీదు ద్వారా చెప్పిన శ్రేష్టమైన మాటలు విన్నాం ప్రభువా. మమ్మల్ని ఏలడానికే ఈ లోకంలో జన్మించారు, మీరు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభువా, ఉన్న పాటున నేటి నుంచి మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. మీ ఏలుబడిలోనికి మమ్మల్ని తీసుకుని రండి, మీ యొక్క ఆశ్రమంలో మమ్మల్ని భద్రపరచండి, మీ మందలో మమ్మల్ని చేర్చుకురండి ప్రభువా. ఇక మా బ్రతుకు పర్యంతం మా జీవితాన్ని మీరే ఏలండి. ఇక జీవించినది మేము కాదు, మీరే మా యందుండి జీవించి మా భవిష్యత్తుని భద్రపరిచి క్షేమం దయచేయమని, అలాగే మా కుటుంబాలను, మా యొక్క వ్యక్తిగత జీవితాలను, దాంపత్య జీవితాలను, సంఘ జీవితాలను భద్రపరిచి క్షేమంలో నడిపించి ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్య